ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమించువారా, ఇక్కడ దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాల చెర తర్వాత వీరు పారసిక రాజ్యము మరి పరిపాలిస్తున్న సమయములో వీరికి ఇవ్వబడినటువంటి వాగ్దాన దేశము యెరూషలేమునికి ప్రజలందరూ వెళ్ళాలి. 70 సంవత్సరాల చెర పూర్తయిపోయింది. 70 సంవత్సరాల తర్వాత పారసిక దేశం నుండి వీరు యెరూషలేమునికి ప్రయాణం కావాలి. వాస్తవానికి జెరుబ్బాబేలుతో పాటు జెరుబ్బాబేలు నాయకత్వంలో ఒక గుంపు యెరూషలేమునకు ప్రయాణం అయిపోయింది దేవుని మందిరం కట్టబడడానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రేమించిన వారు, రెండవ ప్రయాణము ఎజ్రా గ్రంథంలో ఎజ్రా నాయకత్వంలో ఈ ప్రయాణం ప్రారంభమైంది. వాస్తవానికి వీరు 900 మైళ్ళ ప్రయాణం, అంటే దగ్గర 1449 కిలోమీటర్లు వీళ్ళు ప్రయాణం చేయాలి కాలినడకను. 4 మాసాలు పట్టింది వీరు ఆ ప్రయాణం. అయితే ఈ ప్రయాణం అంతటి కొరకు ఎజ్రా ఏం చేస్తున్నాడంటే, ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులున్నాయి, ఎన్నో ఆపదలున్నాయి, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. అయితే ప్రియమైనటువంటి వారరా, ఈ ప్రయాణము చేయట కొరకై ఎజ్రా ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర సహాయాన్ని కోరుతున్నాడు. హల్లెలూయా. ఎలాంటి సహాయం? మామూలుగా మనం ఎవరైనా ఏదైనా సహాయం కావాలంటే సాధారణంగా అడుగుతాం, సహాయం మామూలుగా అడుగుతాం. కానీ ఇక్కడ ఎజ్రా ఎలాంటి సహాయం కోరుతున్నాడంటే ఉపవాసముతో కూడినటువంటి సహాయం కోరుతున్నాడు. హల్లెలూయా. అంటే ప్రయాణం అంతా దిగ్విజయముగా అనుకున్న రీతిగా ఘనముగా ముగించాలి అంటే అందులో వీరితో పాటు విలువైన సామాగ్రి, ధననిధిని, చాలా విలువలతో కూడినటువంటి సామాగ్రిని యెరూషలేమునకు తీసుకుని వెళ్తున్నారు. ఈ 900 మైళ్ళు, ఈ 4 మాసాలు ఈ ప్రయాణం అంతా కొనసాగించాలి. అయితే ఈ ప్రయాణంలో అనేకమైన ఒడిదుడుకులు చాలా ఉన్నాయి. వీళ్ళు గమ్యానికి చేరేలోపు వీటన్నిటినీ అధిగమించి ముందుకు కొనసాగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే రాయబడిన లేఖన భాగంలో అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని మేలు కలుగజేయుటకై 22వ వచనం. ఆయనను ఆశ్రయించు వారికి అందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీరు ఏ ప్రాంతం నుండి పారసీక దేశం నివసిస్తున్నారు? పారసీక దేశపుని పరిపాలిస్తున్న రాజుని ఇవన్నీ అడగడానికి సిగ్గుపడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే వారి పక్షమున బలమైన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి దేవుడిని కలిగి ఉండి గుర్రాలను, రౌతులను, మరి కాల్బలమును, వీటన్నిటిని కావాలని వేడుకోవాలంటే ఎజ్రా గారికి చాలా సిగ్గుగా ఉందంట. ప్రేమించిన కారణం, అంత సిగ్గుపడ్డానికి కారణం ఏంటండి? అంత శత్రువులు ఎదురుగా ఉన్నప్పుడు శత్రువులు దారి మార్గం అంతటిలో పొంచి ఉన్నారు కదా, మరి అలాంటి వారిని ఎదుర్కోవడానికి సిగ్గుపడ్డం ఎందుకు, అడగడానికి సిగ్గుపడ్డం ఎందుకు అని మనం అనుకోవచ్చు. కానీ ఎజ్రా దగ్గర ఒక అద్భుతమైనటువంటి భక్తి విశ్వాసం ఏంటంటే, ఆయన దగ్గర ఒక నమ్మకత్వం ఉంది. ఏంటంటే, నేను వెళ్తున్న మార్గం అంతటా బోల్డంతమంది శత్రువులు ఉన్నారు ఆయనకు తెలుసు. అయితే వీరిని బట్టి నా దేవుడిని తక్కువ చేసి, నా దేవుడి నామాన్ని తక్కువ చేసి నేను రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు రౌతులు కావాలి, కాస్తంత సైన్యం కావాలి, కాల్బలం కావాలి, గుర్రాల్ని, రథాల్ని పంపించమంటే అది చాలా సిగ్గుచేటుగా భావించాడు ఎజ్రా. ఎందుకంటే వారు ఏ దేవుడిని అయితే మహిమపరచాలనుకుంటున్నారో, ఏ దేవుని మందిరం అయితే కట్టబడాలనుకుంటున్నారో, ఏ దేవుడు వాగ్దానం చేసిన పట్టణానికి వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారో, ఆ దేవుడు బలమైన దేవుడు, ఆ దేవుడు భయంకరమైన కార్యాలు జరిగించి, అద్భుత కార్యాలు జరిగించిన దేవుడు, జరిగించబోతున్న దేవుడు గనక అలాంటి దేవుడిని అంత ఎత్తుకు తీసుకెళ్ళి మళ్ళీ నేను రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు సహాయం చేయమంటే అది చాలా అవమానకరముగాను మరి ఎజ్రా ఫీల్ అయ్యాడు. అందుకే
ఎజ్రా ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఉపవాసం ఉండి వారు ఏ ప్రయాణము కొరకైతే, వారు ఏ పట్టణానికైతే వెళ్తున్నారో ఆ ప్రయాణము కోసము ఎజ్రా ఏం చేస్తున్నాడంట, ఉపవాసం చేస్తున్నాడంట. హల్లెలూయా. ఎజ్రాతో పాటు అనేక మందిని కూడా ఉపవాసంలోకి తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎజ్రాతో పాటు అనేకులు ఉపవాసం ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారరా, ఈ ఉపవాసం ఏం చేసిందంటే, ఇదిగో మా దేవుని వేడుకొనగా ఆయన నా మనవిని అంగీకరించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారి ఉపవాసం ఎలాంటిదంటే, దేవుడి కష్టమున్నా ఎదురుగా, ప్రయాణంలో ఒడిదుడుకులున్నా, ప్రయాణంలో ఆటుపోట్లున్నా, కానీ దేవుణ్ణి ఎక్కడ అవమానపరచుకోవాలా. హల్లెలూయా. దేవుణ్ణి ఎక్కడ తగ్గించాలని చూడాల. వాళ్ళ ఆలోచన, వాళ్ళ భావం ఎప్పుడు కూడా అలా లేదు. ఎలా కష్టమైనా పర్లా ఆ ప్రయాణం చేయాలి. ప్రయాణంలో దేవుడే మనకు సహాయం కావాలి. అలా చేయాలంటే మనం ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటే దేవుడు ఖచ్చితంగా మన ప్రయాణం అంతటికి, మన గమ్యానంతటికి, మన గమ్యము చేరేంత వరకు దేవుడు ఖచ్చితమైన సహాయము చేయగలడు. హల్లెలూయా అనే విశ్వాసముతో వారు ఉపవాసం ఉన్నారంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనకు ఈ లోక ప్రయాణం బోల్డ్ అంతుంది. మనుషుడు ఎప్పుడు 50 సంవత్సరాలకో లేదా 40 సంవత్సరాలకో కాస్తంత ఆయుష్ వస్తే 70 లేదా 80 సంవత్సరాలకో మన ప్రయాణం, ఈ లోక యాత్ర ముగించబడుతుంది. అయితే ఈ లోక యాత్ర ముగించబడుతుంది, మన గమ్యము నిత్యరాజ్యము. మన గమ్యము చేరేంత వరకు ఈ లోకంలో మనం చేస్తున్న ఈ జీవిత ప్రయాణములో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో సమస్యలు, ఎన్నో మరణకరమైనటువంటి సమస్యలు మనకు ఎదురుగా అవుతూ ఉండొచ్చు. అయితే వాటన్నిటిని జయించడానికి, వాటన్నిటిని తట్టుకోవడానికి, శత్రు సమూహాన్ని ఎదుర్కొనటానికి ఇదిగో మనము చేస్తున్న ఈ ఉపవాసం ఉంది. ఈ ఉపవాసము దేవుని సహాయం కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయి. నేను బోల్డంతా చేయాలి ప్రయాణం, నేను బోల్డంతా చేయాలి. నా జీవితంలో నేను ఎన్నో ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఎజ్రా దేవుని సహాయాన్ని కోరుతూ ఉపవాసం ఉండడం మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చిన్నది కావాలన్నా మనం ఏం చేయాలి తెలుసా? దేవుని అడగాలి, దేవుణ్ణి వేడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంట్లో కరువు ఉందా? నీ కరువును బట్టి ఎదుటివారు వచ్చి నీకు బలపరుస్తారేమో, లేదా 1 రోజు లేదా 2 రోజులు నీ సహాయం చేస్తారేమో, కానీ జీవిత కార్యం, జీవిత పర్యాంతం, జీవిత కాలం అంతా కూడా సహాయము చేయువాడు దేవుడు గనక ఆ దేవుని యందు మనము ఉపవాసము ప్రతిష్ఠించుకొని, ప్రభువా నాకు సహాయం చేయి అని మనం వేడుకునేటువంటి వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఉద్దేశాలు మన పట్ల చాలా గొప్పవి, ఆయన నిర్దేశాలు చాలా గొప్పవి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన ఉద్దేశాలు మన పట్ల ఉన్నప్పుడు మన ప్రయాణంలో ఏది కూడా, మన జీవిత ప్రయాణంలో ఏది కూడా తక్కువ కాకుండా అవసరానికి తగినట్టుగా దేవుడు ఎప్పటికప్పుడు మనకు సహాయము చేస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి వాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఇవన్నీ తీసుకుని పోవాలంటే మనం దేవుని యందు విశ్వాసం ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉండి మనం ప్రార్థించాలి. ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఉపవాసం ఉండి గోజాడాలి. ఉపవాసం ఉండాలి. ప్రభు సన్నిధిలో యాచన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎజ్రాతో పాటు ఎజ్రాతో ఉన్న వారందరినీ కూడా ఉపవాసము మరి ఉండడానికి మరి ఎజ్రా అందరినీ పురికొల్పాడు. ఎజ్రాతో పాటు అందరూ కూడా ఉపవాసం ఉండి ఐక్యంగా ఒక సహవాసము కొండి ఉపవాసం చేస్తున్నారు. రాజును అడగలా, రాజులను అడగడానికి సిగ్గుపడుతున్నాడు. మనం కూడా అంతే. మన జీవితాల్లో మనము నిజముగా దేవుని కలిగిన ప్రజలమైతే మనము దేనిని కూడా తక్కువ చేసుకొనక, మనుషుల వైపు చూడక, ఏది కావాలన్నా దేవుణ్ణి అడిగేటువంటి స్థితిలోకి, అట్టి విశ్వాసంలోకి మనకు రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన కాబట్టి ఎజ్రా వలె ఆయనతో పాటు ఉన్నటువంటి జన సమూహము ఆ ప్రయాణం అంతటి కొరకు, వారి దగ్గర ఉన్న ధననిధి కొరకు, వారు కలిగినటువంటి విలువైన సామాగ్రిని యెరూషలేము చేర్చినంత వరకు వారు భక్తితో, శ్రద్ధతో, విశ్వాసముతో, ఉపవాసాలతో వారి ప్రయాణం అంతా కూడా ముందుకు కొనసాగించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా ప్రభు సహాయం కొరకు మనం ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వివాహం జరుగుతుందనుకోండి, వివాహం అంటే శుభకార్యం. మరి శుభకార్యమునకు మనం తలపెట్టుకున్నప్పుడు చాలామంది
నాకు తెలిసి చాలా అరుదు ఉపవాసం ఉండి వివాహ కార్యక్రమానికి కావాల్సిన ప్రతి వస్తువునుకును ప్రతి అవసరతలకును దేవుడు సహాయం కోరేది చాలా అరుదు. ఎందుకంటే వివాహం అనేది సంతోషకరమైనది. అయితే ఈ సంతోషకరమైనటువంటి వివాహము జరగాలి, వివాహ కార్యక్రమాలు జరగాలంటే మొదటిగా ఈ వివాహ కార్యక్రమాలు లేదా శుభకార్యాలు లేదా ఏది అయినా మనం చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విజయపథంలో నడిపించాలి అన్నా మనము అన్నిటినీ సమకూర్చబడాలి. ఆ కార్యక్రమాలకు అన్నిటికీ సమకూర్చబడాలి. ఏది తక్కువ కాకూడదు, అన్నీ కూడా సమృద్ధిగా సమకూర్చబడాలంటే మనము ఆ శుభకార్యాల కొరకు చేయవలసింది ఏంటంటే అది లేదా ఒక 2 రోజులు ఒక 3 రోజుల తర్వాత ఆ కార్యక్రమం ప్రారంభమవుతుందంటే దానికి ముందటి రోజు ఒక రోజు మనం ఉపవాసం ఉండి ఆ కార్యక్రమాన్ని తలపెట్టడానికి ముందుకు కొనసాగితే ప్రతి కార్యక్రమము కూడా మనము విజయము చూడగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మన కుటుంబాల్లో కావచ్చు, ఈ సమాజంలో కావచ్చు, విశ్వాసుల జీవితాల్లో, విశ్వాసుల కుటుంబాల్లో ఏది కార్యము జరగాలన్నా, ఏ శుభకార్యాలైనా, ఎలాంటి కార్యక్రమములైనా ప్రతి వాటిలో దేవుని సహాయము కొరకు ముందట ఒక రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారరా, కాబట్టి ఏ మీటింగ్స్ జరుగుతున్నాం, ఏ మరి సభలు, దేవుని సభలు, మరి క్రూసేడ్స్ ఎలాంటివి జరుగుతున్నా మనము ముందట ఉపవాసం ఉండి దేవుని సహాయాన్ని అడగడంలో తప్పులేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువా, నా ఇంటిలో పలానా శుభకార్యం పెట్టుకున్నాను, నా ఇంటిలో పలానా కార్యక్రమాన్ని పెట్టుకున్నాను, అయితే ఇవన్నిటినీ అవసరతలన్నీ తీర్చాలి, అక్కడ ఎవరికి ఏ లోటు రాకూడదు, సమృద్ధి కావాలి అని మనము అడగడానికి ముందు ప్రభువా ఇవన్నీ పెట్టుకున్నాను కదా, ఒకరోజు నేను ఉపవాసం ప్రతిష్ఠించుకుంటాను. ఉపవాసం ప్రతిష్ఠించుకొని మన అవసరతలన్నీ ప్రభు దగ్గర పెట్టి సహాయం కోరడంలో ఏ మాత్రం తప్పులేదు. హల్లెలూయా. అది శుభకార్యమైన పర్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శుభకార్యమైన దేవుని సన్నిధిలో సహాయం కోరాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా సహాయం? ఉపవాసం ఉండి నువ్వు ఎవరైతే నీవు ఉపవాసం చేస్తున్నావో, నీ ఇంటిలో ఎవరైతే సభ్యులు ఉంటున్నారో వారందరినీ కూడా ఒక రోజు మనం ఉపవాసం ప్రతిష్ఠించుకొని జరగబోయే పని నిమిత్తము, జరగబోయే ప్రయాణం నిమిత్తము, జరిగించబోయే కార్యక్రమాల నిమిత్తము ఉపవాసం ఉండి మనము దేవుని సహాయాన్ని పొందుకొని ముందుకు కొనసాగితే ప్రతి వాటిలో కూడా మనము విజయము చూడగలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 4 మాసాలు వీళ్ళ ప్రయాణం. ఎజ్రాతో ఉన్నటువంటి జనాలు 900 మైళ్ళు వీళ్ళు నడవాలి కాలినడకన. మరి ఒంటలలో వెళ్ళేవారు ఉంటారు, కానీ దేవుని సహాయం వీరిని ఏం చేసిందంటే గమ్యానికి చేర్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శత్రువులు ఉన్నారు ముందట, కాబట్టి ఆ శత్రువులను ఎదుర్కోవడానికి దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం కోసం ఉపవాసం ఉండడం నేర్చుకున్నాడు ఎజ్రా గారు. ఉపవాసం ఉండడం, ఆయనతో పాటు ఉన్నవారిని అందరినీ కూడా ఉపవాసంలోకి నడిపించడం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం చేస్తున్న ఉపవాసం మనకి ఎలాంటి అవసరతలు ఉన్నాయో, ఎలాంటి సహాయం కావాలో ప్రభు దగ్గర మనము విజ్ఞాపన పూర్వకంగా ఉండి ఉపవాసములో ముందుకు కొనసాగి ఉపవాసం ముగించేలోపు వాటన్నిటిని పొందుకొని కరమైన సాక్ష్యాన్ని మనం కలిగి జీవిద్దాం. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మీకు మాకు దయచేయునుగాక. ఆమేన్.